నమస్కారం శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 16/8/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణ మాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం ఉదయం 5:40 వరకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:23 వరకు. తిథి అష్టమి రాత్రి 9:34 వరకు. నక్షత్రము భరణి ఉదయం 6:06 వరకు. కృత్తిక రాత్రి తెల్లవారుజామున 4:38 వరకు. యోగాలు వృద్ధి ఉదయం 7:21 వరకు. ధ్రువ రాత్రి తెల్లవారుజామున 4:28 వరకు. కరణము బాలవ ఉదయం 10:41 వరకు. కరణము కౌలవ రాత్రి 9:34 వరకు. రాహుకాలం ఉదయం 8:51 నుంచి 10:26 వరకు. గుళికకాలం ఉదయం 5:40 నుంచి 7:15 వరకు. యమగండం మధ్యాహ్నం 1:37 నుంచి 3:12 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:36 నుంచి 12:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:40 నుంచి 6:31 వరకు. మరల ఉదయం 6:31 నుంచి 7:22 వరకు. అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 2:23 నుంచి 3:53 వరకు. వర్జం సాయంత్రం 5:22 నుంచి 6:52 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి పరిహారాలు పాటించాలి? మేషరాశి వారికి చేపట్టిన కార్యక్రమాలన్నింటిలో కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా కార్యక్రమాలు చేయడానికి ఎక్కువ దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి ఉన్నాయి. అలాగే మీ బుద్ధిబలం కూడా చాలా అనుకూలిస్తుంది. ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా మీరు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో అవకాశాలు ఉంటాయి. అలాగే మీకు విందు వినోదాలు మిత్రులతో కలిపి ఈ రోజున చక్కగా ఓ రోజును సద్వినియోగపరుచుకోవడానికి అవకాశాలు, విద్యార్థులకి మంచి క్రియేటివిటీ పెరగడం మొదలైన వాటికి అవకాశం ఉన్న రోజుగా ఒకటి మనం ఈ రోజుని భావించవచ్చు. వృషభ రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున తోబుట్టువులతో కలిసి ఎక్కువగా ఖర్చులు చేసుకోవడం, అంటే మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది, వారితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే మీ యొక్క మిత్రులతోనూ సంతానంతోనూ కలిపి కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ దాన్ని మీ సామర్థ్యంతో ఆ ఖర్చుల్ని అదుపు చేసుకుంటూ అవసరమైనంత మేర ఖర్చు పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. వాతావరణం చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడం, ఎక్కువ శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి అవకాశం ఉన్న రోజుగా మనం దీన్ని భావించవచ్చు. మిథున రాశి. ఇక మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ మిథున రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మిథున రాశి వాళ్ళకి వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆశించిన ఫలితాల్లో విజయం సాధిస్తారు. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఎదురు చూసిన ఫలితాలని పొందడం అనేది, చిన్ననాటి మిత్రుల్ని కలవడం, అలాగే ముఖ్యమైన కార్యక్రమాల్లో సంతోషంగా పాల్గొనడం అనేది, వ్యక్తుల యొక్క సహచర్యం అనేది లభ్యమవడం అనేది, అంతేకాకుండా దూర ప్రదేశాల్లో ఉండే బంధువులతో ఈ రోజున టెలిఫోనిక్గా మాట్లాడుకోవడం అనేది, అంతేకాకుండా విద్యా సంబంధమైన విషయాల్లో, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో మొదలైన వాటి గురించి చర్చలు చేయడానికి, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయంగా ఒకటి భావించవచ్చు. చక్కగా మృదువుగా మాట్లాడి అనుకున్న పనులలో అనుకున్న విజయాలు సాధిస్తారు. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళ విషయంలో తీసుకునేటప్పటికీ వృత్తికి సంబంధించిన విషయాల మీద ఈ రోజున కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే నూతన అవకాశాలు అనేవి మీకు ఏర్పడడం, కొంత బిజీగా ఉండడం, అంటే ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో కొంత ఎక్కువ ఈ రోజున ఎక్కువ బిజీగా ఉండడం అనేది, అలాగే సంతానపరమైన విషయాల్లోనూ వృత్తిపరమైన విషయాల్లోనూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం అనేది, అలాగే ఆ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో మీ ఆత్మస్థైర్యం ఇతరులకు అది ఇతరులను డామినేట్
డామినేట్ చేస్తున్నట్టు కనబడే అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. వృత్తిపరమైన విషయాల్లో గౌరవము, హోదా పెరగడం, అలాగే మీ చాకచక్యంతో కొత్త వృత్తుల కొరకు చేసే ప్రయత్నాల్లో అనుకూలమైన అవకాశాలు లభ్యమవడానికి అవకాశం ఉన్న రోజుగా మనం దీన్ని భావించవచ్చు. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వేరేటువంటి పరిహారాలు తీసుకోవాలి? సింహరాశి వాళ్ళ విషయాన్ని తీసుకునేటప్పటికీ సింహరాశి వాళ్ళకి ఆధ్యాత్మిక భావనలు అధికంగా ఉంటాయి. ఆధ్యాత్మిక సంబంధమైన దేవాలయ సందర్శనలు కానీ, ఆధ్యాత్మిక వ్యక్తులను కలవడం, పెద్దల్ని కలిసి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు, అలాగే ఎక్కువ ఉల్లాసంగా, ఉత్సాహంగా ముఖ్యులతో కలిపి ఈ రోజున కొంత పండుగ వాతావరణంలో గడపడానికి చేసే ప్రయత్నాలు లాంటివి, అలాగే ఆధ్యాత్మిక మందిర సందర్శనతో పాటు దూర ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఉంది. ఎక్కువ ఖర్చులకి, ఆ ఖర్చులు కూడా రిలేటెడ్ టు మీకు ఆధ్యాత్మికమైన విషయాలు, దూర ప్రయాణాలు, ఉన్నత విద్య, తండ్రికి సంబంధించిన విషయాలు మొదలైన వాటికి సంబంధించిన ఖర్చులు సూచితప్రాయంగా కనబడుతున్నాయి. కన్యా రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ కన్యా రాశి వాళ్ళకి ఆకస్మికంగా అనుకోని ఖర్చులు లాంటివి ఎక్కువ అవ్వడం అనేది, అలాగే దాంతోపాటుగా అనుకోని అవకాశాలు, కొత్త విద్యలు నేర్చుకోవడం మొదలైన వాటికి అవకాశాలు లభ్యమవడం అనేది, అలాగే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండే ధనం ఆకస్మికంగా రావడం, దానికి సంబంధించినట్టుగా ఎక్కువ ఖర్చులకు కూడా మీరు రెడీ అవ్వడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన దానికి ఆస్కారం అనేది ఉంది. తర్వాత ఎక్కువ ఉద్వేగాలు మొదలైన వాటికి లోనవ్వడం, అలాగే చాలా తొందరగా నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు కొన్నిసార్లు ఇబ్బందులకు గురి చేస్తుంది కనుక ఆర్థిక సంబంధమైన విషయాలలో కానీ, కొత్త విషయాలు ఏదైనా సరే దానికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలలో తొందరపాటుతనం లేకుండా జాగ్రత్తగా వ్యవహరించి మంచి నిర్ణయాలు తీసుకుంటే మీకు అది స్థిరాస్తులకు సంబంధించి కావచ్చు, లేకపోతే మీ యొక్క బంధువర్గంలో ముఖ్యంగా మీ తోబుట్టులకు సంబంధించి ఆకస్మికమైన విషయాల్లో తీసుకునే నిర్ణయాలు, ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలు, వారసత్వానికి సంబంధించిన ఆస్తులు మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడితే అనుకున్న ఫలితాలు మంచిగా ఉంటాయి. తులారాశి. మైక తులారాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తులారాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది పెరగడం అనేది, కానీ మీ యొక్క భాగస్వామి వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో కావచ్చు, లేకపోతే వ్యాపార భాగస్వాములతో కావచ్చు, పెట్టుబడుల కొరకు మీరు చేసే ప్రయత్నాలకి సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది ఉండడం, అయినప్పటికీ మీ యొక్క గౌరవం, ప్రతిభ, ఖ్యాతి మొదలైనవి పెరగడం, మీ క్రియేటివిటీ పెరగడం, వృత్తిపరమైన విషయాలలో మీ ఆలోచనలని చక్కగా మీరు సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, కానీ ఎప్పుడైతే భాగస్వామి వ్యవహారాల్లో మాత్రం వీలైనంతవరకు ఏదన్నా మీరు పెట్టుబడి పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ దీర్ఘకాలిక పెట్టుబడులకు చేసే ప్రయత్నాల్లో జాగ్రత్తగా ఉండాలి. విదేశీ అవకాశాలకు సంబంధించిన విషయాల మీద కూడా చర్చలు జరగడానికి ఆస్కారం ఉంది, వృత్తికి సంబంధించిన విదేశీ అవకాశాలకి. వృశ్చిక రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఎక్కువ శాతం అంటే రోగనిరోధక శక్తిని పెంచుకుంటారు, ముఖ్యమైన విషయాల్లో పోటీల్లో పాల్గొనడానికి ప్రయత్నాలు చేస్తారు, అలాగే క్రియేటివిటీ అనేది పెరుగుతుంది, శత్రువుల మీద అంటే పోటీదారుల మీద విజయం సాధించడానికి నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే భూమికి సంబంధించిన విషయాల మీద కొంత డిస్కషన్స్ జరగడం, భూ సంబంధమైన విషయాలలో అంటే ఎప్పుడన్నా మీరు పెట్టుబడి పెట్టిన భూములకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఏదైనా సరే భూమికి సంబంధించిన విషయాల మీద ఆలోచనలు, వ్యవసాయ భూములకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ చర్చలు జరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. అలాగే రోగనిరోధక శక్తితో పాటుగా ముఖ్యంగా ఏదైనా కొన్ని కొత్త ఆలోచనలు చేసి శ్రమతో అనుకున్న విజయాలు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. ధనస్సు రాశి. మైక ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కొంత హృదయాందోళన అనేది అధికంగా ఉండే అవకాశం. దేనికి సంబంధించి అంటే ఆకస్మికమైన ఖర్చులకు సంబంధించి కానీ, అనుకోని ప్రయాణాలకి, అలాగే మీరు ఏదైనా ప్రణాళిక వేసుకుని దాని ప్రకారం చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో ఆకస్మికమైన ఆటంకాల వల్ల కొంత మానసిక చికాకులు అనేవి ఉండడం బట్టి అది కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు అయితే చేస్తూ ముందుకు వెళ్ళాలి. ముందుగా మీకు మెంటల్ స్టెబిలిటీ అంటే మానసిక స్థిరత్వంతో పాటుగా కొంత స్థిమితమైన ఆలోచనలతో సమస్యలను అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. మకర రాశి.
అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మకర రాశి వాళ్ళకి యొక్క భాగస్వామికి సంబంధించిన విషయాలలో ఏదైనా వాహనాలకు సంబంధించి కానీ, అంటే వారి కొరకు లేకపోతే వారు తీసుకోవడం కానీ, ఏదైనా సరే నూతన విద్యలు నేర్చుకోవడం, వాహనాలు తీసుకోవడం లాంటివి, వాహనాలు అలాగే గృహాలు అంటే స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద జీవిత భాగస్వామికి సంబంధించిన అంశాలలో కొన్ని చర్చలు చేయడం, వారితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, నూతన విద్యలు నేర్చుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉండడం, కొత్త విషయాలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు లాంటివి, అలాగే స్థిరాస్తుల మీద దృష్టి సారించడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం దీన్ని భావించవచ్చు. కుంభరాశి. అమ్మ, ఇక కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఏదన్నా మీ అంతటా మీరు చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో మీ యొక్క ఎఫర్ట్స్ ఎక్కువ పెడతారు. మీ సామర్థ్యాన్ని చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. శ్రమతో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. మీకు ముఖ్యులు మీకు సహకరించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు వృత్తిపరమైన విషయాలలో వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ, వృత్తి చేసే ప్రదేశాల్లో మీ అధికారులతో కానీ ఘర్షణాత్మకమైన వాతావరణం క్రియేట్ కాకుండా జాగ్రత్తగా ఆలోచించి అనుకున్న పనులలో విజయం సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. ఆకస్మికమైన నిందలకి, అనుకోని చికాకులకి అవకాశం ఉన్నప్పటికీ మీ ప్రతిభతో దాన్ని అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తారు. బంధువర్గం యొక్క సపోర్ట్ కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో అంటే మీనరాశి వాళ్ళకి ఇక్కడ సంతాన సంబంధమైన విషయాలు, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాలు, మీ ఆలోచనలు మొదలైన వాటికి సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఆర్థికపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఆర్థిక విషయాలలో ఆగుతూ వచ్చిన ధనం ఏదైనా ఉంటే దాని విషయాల్లో కానీ, కుటుంబపరమైన విషయాల్లో కుటుంబంలో ఆర్థికమైన విషయాలలో అభివృద్ధి కొరకు మీరు చేసే కార్యక్రమాలు కానీ చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే మంచిగా పొందికగా మాట్లాడి అనుకున్న పనులలో విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. సంతానంతో చక్కటి ఆలోచనలు, వైఖరి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మంచి ఆలోచనలతో మంచి విధానంలో ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు తప్పనిసరిగా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా అవకాశం ఉన్నట్లయితే శ్రీకృష్ణ మందిరాలు దర్శించడం, అలాగే కృష్ణుడికి సంబంధించిన శ్లోకాలు, స్తోత్రాలు, కృష్ణుడి నామాలు మొదలైనవి ఏది మీకు అనుకూలంగా ఉంటే దాన్ని జపించడం మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి అది అన్ని విధాలా మీకు అనుకూలతల్ని సిద్ధింపజేయడానికి అవకాశం అనేది ఉంది. నేటి విశిష్టత. అమ్మ, ఇక ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా చాలా వివరంగా తెలియజేస్తారు. మరి నేటి విశిష్టత ఏంటి? నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున ముఖ్యమైన ఇదేంటంటే ఈరోజు మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి. అంటే కృష్ణుడి యొక్క జన్మదినోత్సవంగా కృష్ణ జన్మాష్టమి అనేది చాలా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా జరుపుకుంటారు. కృష్ణుడు అంటేనే ఆకర్షణకి ప్రతిరూపంగా చెప్తారు. కృష్ణుడు ధరించే నెమలిపించమైన, అలాగే కృష్ణుడి యొక్క వేణుగానమైన ప్రతిదానికి దేనికి ఉండే ఆధ్యాత్మిక విలువలు, అలాగే మొదలైన వాటికి దానికి సంబంధించినవన్నీ ఉన్నాయి. ఇక్కడ కృష్ణుడికి సంబంధించిన దాంట్లో ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే కృష్ణుడు ఎప్పుడైతే మనకి ఆయన ఒక ఆధ్యాత్మిక ఆయన ఒక గురువుగా గురుత్వానికి సంకేతంగా మనం కృష్ణాష్టమిని చెప్పుకోవడం అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే కృష్ణుడు ఎప్పుడైతే ఈ యొక్క కలియుగం ఆరంభం కాబోతుందో దానికి సంబంధించినప్పుడు వ్యక్తులలో దుష్ట ఆలోచనలు ప్రబలుతాయనుకొని, అలాగే రాజకీయంగా వ్యక్తులు చాలా విధాలుగా ముందుకు వెళ్ళిపోతూ అన్ని రకాలుగా ఎదుగుదలలో రకరకాల మార్పులు ఉంటాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన వ్యక్తులలో వచ్చే ఆలోచనలు మొదలైన వాటి గురించి ముందుగా వాటి మీద దృష్టి సారించి వాటికి సంబంధించి ఆయన ఈ భగవద్గీత, ఉద్ధవగీత మొదలైన ఆధ్యాత్మిక మార్గాలని ఆయన ప్రవేశపెట్టడం అనేది జరిగింది. మనం చూసినట్లయితే గురు చరిత్రలో ఒక మాట అంటారు, ఏంటంటే దైవం కన్నా గురువు మిన్న అన్న విధానంలో అక్కడ అంటారు. అది ఎలా సాధ్యం అన్న విషయాన్ని మనం చూసినట్లయితే మనం ఏదైనా కోరుకొని భగవంతుడిని భక్తితో ఆరాధించి ఏదైనా కోరుకున్నప్పుడు అందులో ఆ కోరిక మంచిదా చెడ్డదా అన్న భావన లేకుండా భగవంతుడు మనకి ఆ కోరికని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే అది కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ విశ్వామిత్రుడు కొన్ని తపబలంతో ఆయన ఏం చేశాడంటే
చక్కగా అస్త్రాలు అవన్నీ కోరుకోవడం జరిగింది, కానీ అవి ఆయన ఉపయోగించుకోకుండా శ్రీరామచంద్రుడికి ఇవ్వడం జరిగింది. అలాగే భస్మాసురుడిని తీసుకుంటే భస్మాసురుడు కూడా తపోబలంతో పూజ ఇవన్నీ చేసుకొని ఆయన కోరుకున్న కోరిక ఆయన మరణానికే దారితీసింది. అంటే భగవంతుడిని మనం కోరుకున్నప్పుడు మనకి అనుగ్రహించే కోరికలో అది ఎంతవరకు మంచి చెడు అన్న దాని విధానం కాకుండా కోరిన విధానానికి వాళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది అదే గురువు అయితే గురువు మనకి ఏం చేసే అవకాశం ఉంది అంటే మనం కోరుకుంటున్న కోరికలో ఏది మంచి ఏది చెడు, ఎంతవరకు అది కోరచ్చు కోరకూడదు అన్న విధి విధానాల్లో మనకి నేర్పించే అవకాశం అనేది గురువు దగ్గర నుంచి మాత్రమే సాధ్యపడుతుంది. అందుకని చెప్పి ఈయన ఏం చేశారంటే ఆ విధానాన్ని చూస్తే, అందుకే దేవతలు కూడా గురుత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆ గురుత్వం యొక్క ఉపదేశాలే భగవద్గీత, దాంతోపాటు ఉద్ధవ గీత అని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే వీటిని మనకి చెప్పింది ఈయన ప్రపంచం యావత్తుకి జగద్గురువుగా ఈ యొక్క శ్రీకృష్ణుడే. అలాగే మనం చూస్తే మరొక గురువుగా దక్షిణామూర్తిని కూడా చెప్పుకుంటారు. అలాగే ఇంకా తీసుకున్నట్లయితే ఈ దత్తాత్రేయుడుగా త్రిమూర్తుల అవతారంలో కూడా గురుత్వానికే ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే గురువు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే వ్యక్తికి ఏది మంచి ఏది చెడు అని నేర్పించడం అనేది గురుత్వంలో ప్రధాన లక్షణంగా మనం చెప్పుకుంటాం. అలాగే ఇక్కడ కృష్ణుడి యొక్క బోధనలు కానీ ఆయన ఉపదేశిగా అంటే ఆయన చక్కగా ఈ యొక్క మొత్తం ఈ యొక్క కురుక్షేత్ర సంగ్రామంలో కూడా ఈ యొక్క అర్జునుడికి అన్ని విధాలుగా బోధనలు చేసి కత్తి పట్టకుండానే ఆయన చక్కగా ఏది ఎలా ఉండాలో అదన్నీ కూడా చెప్పడం అనేది జరిగింది. గురువు మాటలు వినడం బట్టి మంచి జరిగే వాళ్ళు ఉంటారు, ఏది మంచి ఏది చెడు అనేది అవలోకనం అనేది ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా మనం దీంట్లో తెలుసుకుంటాం. అయితే శ్రీకృష్ణుడికి సంబంధించి కృష్ణాష్టమిలో మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయనలో గురుత్వం, ఆయన మనకి నేర్పించిన విషయం. అలాగే ఆయన ఒక ఉద్ధవ గీతలో ఒక చక్కటి మాట అంటారనమాట. ఏంటంటే ఒక వ్యక్తి చేసే పుణ్య కార్యక్రమాలు, పూజలు, వేదాలు, ఉపనిషత్తులు, లేకపోతే ఏదైనా తపస్సులు, జపాలు ఏవైనా సరే ఇవన్నీ కూడాట ఒక దాంట్లో 16వ భాగం అన్నట్టుగా ఆయన చెప్తారు. ఏంటది? ఒక వ్యక్తికి అభయం ఇవ్వడం అనే విషయంలో ఇచ్చి ఒక వ్యక్తికి అభయం అంటే ఒక ధైర్యం చెప్పడం, అభయం ఇవ్వడం లాంటి వాటిల్లో ఇవన్నీ 16వ వంతు అన్నట్టుగా కూడా ఆయన ఉద్ధవ గీతలో చెప్పడం జరుగుతుంది. అంటే కృష్ణుడి యొక్క తత్వంలో ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన అన్ని విషయాల్లోనూ పరాకాష్ఠ చెందిన వ్యక్తి ఏ విషయంలో ముందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలని నేర్పించిన విషయాలను కూడా ఈ భగవద్గీతలో కానీ ఉద్ధవ గీతలో కానీ మనకి నేర్పించాడు. కానీ కృష్ణాష్టమి విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే కృష్ణాష్టమి అంతా కూడా ఆయన బాల్య చేష్టలకి ఆయన సంబంధించిన విషయాలకు సంబంధించిన చిన్న బాలకృష్ణుడిగా ఆయన మనం కొలవడం జరుగుతుంది. ముఖ్యంగా తీసుకున్నట్లయితే కృష్ణుడి యొక్క బాల్యం అంతా కూడా అటుపక్కన గోకులం, నందగావ్, అటుపక్కన చూసుకుంటే బృందావనం, మధుర, ఆ ప్రదేశాల్లోనే ఆయన జీవితం అంతా కూడా ఆయన లైఫ్ అంతా అక్కడ గడవడం జరిగింది. కాబట్టి ఇక్కడ కృష్ణుడిని ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి నాడు ఏం చేస్తారంటే బాలకృష్ణుడిలాగా ప్రతి తల్లి కూడా తమ బిడ్డని కృష్ణుడిలా అలంకరించి కృష్ణుడిలో మనకి దైవత్వాన్ని చూస్తూ అంటే వాళ్ళలో దైవిక శక్తులు రావాలి అన్న నేపథ్యంలో లాగా, అలాగే వాళ్ళని ఏకత్వ భావనతో భగవంతుడితో ఏకత్వ భావనలాగా మంచి అలవాట్లు పెంపొందించుకునేది ప్రతి తల్లి కూడా పిల్లల్ని చాలా చక్కగా కృష్ణుడి రూపంలో తయారు చేయడం, అలాగే ఆ రకంగా ఆరాధించడం జరుగుతుంది. అలాగే కృష్ణాష్టమిలో కూడా మనం ఇంకా ముఖ్యమైన విషయాల్లో తీసుకున్నట్లయితే ఈ కృష్ణాష్టమిలో మనకి ఇక్కడ ఒక్కొక్క ప్రదేశంలో ఒక రకంగా ఇది చేసుకుంటూ ఉంటారు. అంటే కృష్ణాష్టమి చేసే విధానాలు డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని ప్రదేశాల్లో ఎలా ఉంటుందంటే ముఖ్యంగా ఈ రోజున పెట్టే నైవేద్యాలకు కూడా విశేషాలు. మామూలుగా అయితే కృష్ణుడికి వెన్న, పాలు, పెరుగు, నెయ్యి ఇలాంటివన్నీ పెడతారు. అలాగే అది కాకుండా మామూలుగా ఇక్కడ ఏం చేస్తారంటే ఎక్కువగా కొన్ని చోట్ల కొన్ని ప్రదేశాల్లో ఇక్కడ కాయం అనేది ఒకటి పెడతారు. అంటే ఏంటంటే అది నువ్వు పిండి అది ఏంటంటే మినప్పిండిని వేయించి పంచదారతో కలిపి నేతితో అది స్త్రీలకి ఆఫ్టర్ డెలివరీ పెట్టేది. అలాంటిది ఎక్కువగా నైవేద్యం పెడతారనమాట. ఎందుకంటే కృష్ణుడు బాలకృష్ణుడు కనుక ఆయన అర్ధరాత్రి జన్మించాడు కనుక ఆ రోజున ఆయన తల్లిని ఆవిడ్ని కూడా పూజ చేసి ఈ రకంగా చేయడం అనేది. అలాగే కృష్ణుడికి సంబంధించిన విషయాల్లో ప్రధానంగా 8వ సంఖ్య కూడా చాలా ప్రాధాన్యత ఉందని మామూలుగా అంటారు. ఎందుకంటే కృష్ణుడికి సంబంధించి ఆయన పుట్టింది అష్టమి నాడు, అలాగే అష్టం అంటే 8వ సంఖ్యగా చెప్తారు. అలాగే ఆయనకి అష్టసఖులుగా చెప్తారు. అలాగే ఇంకా తీసుకున్నట్లయితే ఆయనకి సంబంధించిన ప్రతి విషయంలో కూడా 8వ సంఖ్యకి సంబంధించిన ప్రాధాన్యత అనేది చాలా గొప్పగా, అంటే రాధాదేవి తీసుకున్న ఆవిడ కూడా అష్టమి నాడు జన్మించారు. ఇలా మొదలైన విషయాల్లో మనం తీసుకుంటూ వెళ్ళిన తర్వాత
ఇక్కడ కృష్ణుడి యొక్క విషయంలో ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిందంటే మానవ జన్మ ఎత్తిన తర్వాత భగవంతుడికైనా కూడా గురువు అవసరం ఉంటుంది, గురువు ద్వారా నేర్చుకుని ముందుకెళ్ళాలి అని చెప్పి ఆయన అవతారం 8వ అవతారం, అక్కడ కూడా 8 సంఖ్య ప్రాధాన్యత. 8వ అవతారంలో కృష్ణుడు అవతారంలో ఆయన వచ్చినప్పుడు ఆయన సాందీపుని దగ్గర విద్యాభ్యాసం చేయడం అనేది జరిగింది. తర్వాత ఆయన రామావతారంలో కూడా వశిష్ఠుడి దగ్గర విద్యాభ్యాసం చేయడం. ఆయనకు అన్నీ తెలిసినా అన్ని కళలు నేర్చుకున్నా కూడా సాందీపుని ఆశ్రమంలో ఆయన మళ్ళీ ఆ కళలను తను మానవ జన్మ ఎత్తిన తర్వాత ఇవన్నీ అవసరం అన్న విషయాన్ని ఆయన మనకి ప్రబోధించడం అనేది ఇక్కడ మనం చూస్తాం. అలాగే కృష్ణుడి యొక్క ఈ యొక్క నెమలి పింఛాన్ని కనుక మనం చూసినట్లయితే ఆ నెమలి పింఛాన్ అనేది సౌందర్యానికి మాత్రమే కాకుండా మామూలుగానే కృష్ణుడే ఆకర్షణకి ప్రతీక కనుక ఆ యొక్క ఈ నెమలి పింఛాన్ని కూడా మనం ఎలాగ చూస్తాము అంటే నెమలి పింఛంలో ఒక ఆకర్షణ, దాంతోపాటుగా భౌతిక సౌకర్యాలకు కూడా దాన్ని చెప్తారు. అలాగే వేణుగానం అనేది విష్ణువు దగ్గర ఈయన దగ్గర కృష్ణుడి దగ్గర ఉండే మురళీ నాదం వేణుగానం మురళీనాదం అంటారు. అదేంటంటే మనిషిని ఒక చక్కటి ఆధ్యాత్మికంగా ఒక మెడిటేషన్ లాగా తీసుకెళ్ళిపోవడానికి అది చాలా చక్కగా పనిచేస్తుందని కూడా దాని గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కృష్ణుడు వేణుగానంతో ఉండడం అనేది, అలాగే ఆయనకి కొన్ని ప్రదేశాల్లో ముఖ్యంగా తమిళ ప్రదేశాల్లో అక్కడ పొన్న చెట్టు దగ్గర ఆయన్ని పెట్టి ఈ రోజున పూజ చేస్తారంటే పొన్న చెట్టుకి ఆయనకి ఉండే అనుబంధం చాలా ఎక్కువ. పొన్న చెట్టు నీడలో ఆయన ఎక్కువ గోపికలతో ఆయన సరదాగా ఉన్నప్పుడు కూడా ఆ పొన్న చెట్టుకు సంబంధించిన విషయాలకి అధిక ప్రాధాన్యత కనుక పూజల్లో కూడా పొన్న చెట్టుకి సంబంధించిన డెకరేషన్ లాంటివి చేయడం ఇవన్నీ కూడా ఆయన దాంట్లో మనం ప్రత్యేకంగా చూస్తాం. అంతేకాకుండా ఆయన దగ్గర నుంచి ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాల్సిన విషయాల్లో ఏంటంటే ఆయన ఒక గురువులాగా వ్యక్తికి ఏ రకంగా ముందుకు వెడితే జీవితం అనేది అనుకూలంగా ఉంటుంది అన్న విషయాలు చెప్పడంతో పాటుగా ఆయన చేసే ప్రతి లీల, ముఖ్యంగా ఆయన జన్మించడం కూడా రాత్రిపూట జన్మించడం జరిగింది, అర్ధరాత్రి. అలాగే రాముడిని తీసుకుంటే ఆయన పగలు జన్మించడం, అర్ధరాత్రి జన్మించడం వల్ల కూడా ఆయన మనసులో భావాలు అంత మనకు తెలియదు, అంటే క్లారిటీగా మనకు తెలియదు. కానీ ఆయన చేసే ప్రతి లీలకి ఒక మహిమ ఉండడం, దానికి ఒక ఖచ్చితమైన కారణం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఆయన చంద్రవంశంలో పుట్టడం జరిగింది కనుక రాత్రిపూట పుట్టడం తర్వాత చంద్రవంశానికి సరిపోతుంది. అంటే ఎలా తీసుకున్నా కూడా కృష్ణుడికి సంబంధించిన ఏ విషయంలోనైనా కూడా ఆయన సంబంధించిన ప్రతి దాంట్లో కూడా ఆయన ఆలోచనలు, ఆయన చేసే ప్రతి దానికి ఒక కారణం, అలాగే ఆయన ఉపదేశగా ఆయన ముందుండి నడిపించడం, అలాగే అర్జునుడికి గీతాబోధ చేయడం మొదలైన విషయాలన్నీ కూడా చాలా చాలా చక్కగా మనం దీంట్లో తెలుసుకుంటాం. ఈ రోజున కృష్ణుడికి సంబంధించి కేవలం అది మాత్రమే కాకుండా ఉట్టి కొట్టడం అనేది కూడా పెడతారు. ఉట్టి కొట్టడం అంటే ఏంటంటే దాని ప్రత్యేకంగా ఆయన బాల్య చేష్టల్లో అదొకటి. అదేంటంటే పాలు పెరుగు వెన్న ఆయన తీసుకుని వచ్చేవారు కనుక ఉట్టిలాగా ఏర్పరిచి ఆ ప్రదేశాల్లో కృష్ణుడి యొక్క సంబంధించిన మందిరాల దగ్గర ఉట్టి అనేది ఏర్పరిచి దాని మీద బాలకులందరూ కూడా కృష్ణుడిలాగా అలంకరణ చేసుకొని ఉట్టి కొట్టే విధానంలో చేయడం అనేది కూడా ఇందులో మనం చూస్తాం. కాబట్టి కృష్ణుడికి చాలా చాలా ముఖ్యమైన ఈ రోజున ఆయన్ని తలుచుకోవడమే కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కృష్ణుడికి తల్లి యొక్క దేవకి సంబంధించిన ఏకైక ఆలయం, అంటే ఆవిడ కృష్ణుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నట్టుగా ఉన్న ఏకైక ఆలయం దేవకి యొక్క ఒడిలో ఆయన ఉన్న దేవాలయాన్ని తీసుకున్నట్లయితే గోవాలో మార్సల్ అనే ప్రదేశంలో అది ఉండడం జరిగింది. చాలా పురాతనమైన ఆలయం అది. దానికి ముందు కూడా ఏంటంటే పోర్చుగీస్ వాళ్ళతో వచ్చిన చికాకుల వల్ల ఆ యొక్క విగ్రహాన్ని రకరకాల ప్రదేశాల్లో మార్చి తర్వాత మొత్తానికి అక్కడ పెట్టడం జరిగింది. చాలా చక్కటి విశేషమైన ప్రదేశంగా దాన్ని చెప్తారు. అది కృష్ణుడు ఒకే ఒక్క చిన్న బాలకుడి రూపంలో ఆ తల్లి యొక్క ఒడిలో ఉన్నట్టుగా దాన్ని చూపించిన అది ప్రత్యేకమైన దేవాలయంగా దాన్ని చెప్తారనమాట. అయితే అది ఈ రోజున కృష్ణ జన్మాష్టమి నాడు పురస్కరించుకొని మనకి ఎలాగైతే గుజరాత్లో కృష్ణుడి యొక్క ప్రధాన మందిరాలు, ఇటుపక్కన చూస్తే ఉడిపి అన్ని ప్రదేశాల్లో ఎలాగైతే చేస్తారో ఇక్కడ కూడా ఈ యొక్క గోవాలో ఈ ప్రత్యేకమైన ప్రదేశంలో కూడా కృష్ణ జన్మాష్టమి అనేది కృష్ణుడిని చిన్న రూపంలో చాలా చక్కగా రాత్రంతా కూడా జాగారం ఉండి ఆ కృష్ణుడి కథలు చెప్తూ కృష్ణుడిని ఉయ్యాల్లో పడుకోబెట్టి తల్లి దగ్గర కూర్చోబెట్టి చాలా చక్కగా చేస్తారు. చూడడానికి 2 కళ్ళు చాలని మంచి అద్భుతమైన ప్రదేశంగా దీన్ని చెప్తారు. నమస్కారం. మరి వీక్షించారుగా ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.